హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు బెట్. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 పోటీలు అయితే అట్టహాసంగా ప్రారంభమైపోయాయి. అయితే మరికొన్ని రోజుల పాటు జరుగుతుంది ఈ అట్టహాసమైన పండుగ. ఇక రాష్ట్రంలోని చారిత్రక పర్యాటక ప్రాంతాలను చుట్టేస్తున్నారు ఈ వరల్డ్ బ్యూటీస్. మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా అందగత్తెల హడావిడైతే పెరిగిపోయింది. నిన్న నాగార్జున సాగర్ బుద్ధవనంలో సందడి చేసిన ఈ సుందరీమణులు ఇవాళ హైదరాబాద్ చార్మినార్ దగ్గర హెరిటేజ్ వాక్ చేసేందుకు రెడీ అయిపోయారు. ఇక ఈ వాక్లో 109 దేశాల మిస్ వరల్డ్ పోటీదారులు పాల్గొనబోతున్నారు. నిజాం సాంప్రదాయ వస్త్రధారణలో అలరిస్తారనమాట. అనంతరం నిజాం రాజులు వాడిన వస్తువుల ప్రదర్శన కూడా ఉంటుంది. లార్డ్ బజార్ ఇప్పుడు మరింత అందంగా కనిపిస్తుంది. దీని అంతటికీ కారణం ఎవరు? ఇక్కడికి మిస్ వరల్డ్ సుందరీమణులు రావడమే. సాయంత్రం లార్డ్ బజార్ దగ్గర జరిగే హెరిటేజ్ వాక్ లో పాల్గొననున్న వరల్డ్ బ్యూటీస్ ఇక ఆ తర్వాత బ్యాంగిల్స్, మజీ బ్యాంగిల్స్ అండ్ కర్హల్లాల్, మోతీలాల్ కర్వా, గోగుల్ దాస్ జరీవాలా, కేఆర్ కాసత్ అండ్ జాజు పెరల్స్, ఏహెచ్ జరీవాలా, అఫ్జల్ మియా కొర్బచ్ వాళ్ళ దుకాణాల్లో అయితే షాపింగ్ చేయబోతున్నారు. వాళ్ళకి ఏం కావాల్సి వస్తే అవి. ఆ తర్వాత చౌమహల్లా ప్యాలెస్ లో ప్రభుత్వం ఇచ్చే వెల్కమ్ డిన్నర్ ను కూడా ఆస్వాదించబోతున్నారు. అండ్ హెరిటేజ్ వాక్ నేపథ్యంలో పాత బస్తీలో ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించారు ప్రజెంట్ అయితే. అండ్ మదీనా నుంచి చార్మినార్ నుంచి షాలిబండ వెళ్లే మార్గాలను అయితే మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అయితే అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు అయితే ఉన్నాయి. ఇప్పటికే చార్మినార్ పరిసర ప్రాంతాలను బాంబు అండ్ డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు చేస్తున్నారు. ఆల్రెడీ భారత్ పాకిస్తాన్ దగ్గర యుద్ధం జరగటం వల్ల. అండ్ మిస్ వరల్డ్ పోటీల కారణంగా తెలంగాణకు తరలి వచ్చిన ప్రపంచ స్థాయి కంటెస్టెంట్స్ రేపు వరల్డ్ హెరిటేజ్ కట్టడం రామప్ప దేవాలయాన్ని సందర్శించబోతున్నారు. అయితే ఈ సుందరిమణుల రాక కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో రక్షణ చర్యలు అయితే చేపట్టింది. ఇక రామప్ప దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయించిన అధికారులు అక్కడ పటిష్ట బందోబస్తు అయితే చేశారు. ఇక మన దేశానికి, మన రాష్ట్రానికి వచ్చారు అంటే మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి ఆ మాత్రం రక్షణ ఉండాల్సిందే కదా.